హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. కోడిగుడ్లు మెంతుల పులుసు ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక స్పూన్ అయితే మెంతులు వేసుకోవాలి. ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టుకుని తొక్క వలిచేసుకుని గుడ్లకి డాట్స్ పెట్టుకుని ఇలా ఆయిల్లో వేపుకోవాలి. ఆయిల్లో వేపుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది. వేగిపోయిన తర్వాత తీసేసుకుని కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసేసుకోవాలి. ఒక స్పూన్ అయితే ఉప్పుని చిటికెడు పసుపు వేసుకోవాలి. తొందరగా వేగడం కోసం మూత పెట్టేసుకోవాలి. మూత తీసిన తర్వాత వేగినాయండి. వేగినాయి కాబట్టి దాంట్లో ఒక స్పూన్ అయితే కారం వేసేసుకోవాలి. కారం వేసుకుని కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. ముక్కలకి కారం పడుతుంది. మూత తీసి చూసిన తర్వాత వేగిపోయినాయండి. దానికి సరిపడా కొంచెం చిన్న గ్లాసుడు వాటర్ అయితే వేసేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. అవి మరుగుతున్నప్పుడే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు రసం అయితే వేసేసుకోవాలి. వేసేసుకుని మరగబెట్టుకోవాలి. దాంట్లో అయితే మనం బెల్లం ఆప్షన్ అండి. బెల్లం ఇష్టం అయితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బెల్లం ముక్క అయితే చిటికెడు వేసుకుంటున్నాను. వేసుకుని ఉప్పు కారం అన్నీ పులప సరిపోయిన లేదో చూసుకోవాలి. అదే మరిగిపోతుంది. మరిగిపోయినప్పుడు ఈ గుడ్లు వేసేసుకుని బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత పైన కొంచెం కరివేపాకు అయితే జల్లేసుకోవాలి. కరివేపాకు జల్లేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.